Hello, beautiful people. Welcome back to my YouTube channel, Nainisha's Diaries. హలో హాయ్ అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ సిరులను కురిపించే ఆ వరలక్ష్మి అమ్మవారు మనందరింటికి వచ్చి మరెన్నో సిరులను కురిపించి మంచి మంచి వరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మెమొరబుల్గా ఉంటుందని చిన్న చిన్న క్లిప్స్ రికార్డ్ చేసుకున్నానండి. ఇది వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు నైట్ పాపను పడుకోబెట్టేసి ఇంటికి తోరణాలు కట్టుకుంటున్నా. మామిడి ఆకులతోని నెక్స్ట్ బంతి పువ్వులతోనినా మామిడి ఆకులన్నిటిని ఫోల్డ్ చేసేసుకొని దానికి ఒక్కొక్క బంతి పువ్వు పెట్టేసుకొని దారంతో టై చేసేసుకుంటున్నా. ఇలా టై చేసేసుకున్న మామిడి ఆకులన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకొని ఒక స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్ని తీసుకొని ఇందాక వెనకాతలకు ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల హోల్లా వస్తుంది మామిడాకుకి. అందులోకి తాడు దూర్చేసుకొని అన్నీ పెట్టేసుకొని ఇది మనకి దారమందానికి కట్టేస్తే నిజంగా పండగ వైపు వచ్చిందండి. నాకైతే భలే నచ్చింది. తర్వాత వరలక్ష్మి అమ్మవారికి బంతి పువ్వులతో దండ చేద్దామని దండ కూడా గుచ్చేస్తున్నాను. అంటే కొనేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి నార్మల్ విడి బంతి పువ్వులే తీసుకొని వాటిని దండలా కట్టేశాను. నెక్స్ట్ ఈ నైట్ పడుకునే ముందు తర్వాత రోజు ప్రసాదాలకి అవన్నీ నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లెగ్సాక బూర్లు ట్రై చేద్దామని ఫస్ట్ టైం నేను బూర్లు ట్రై చేయడం అండి. అస్సలు ఇప్పటికొచ్చి లైఫ్లోనే చెయ్యలేదు. ఇంకెక్కపై చేసేస్తా. వచ్చింది ఎక్స్పీరియన్స్. నిజంగా అస్సలు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అసలు నమ్మకం లేదు ఎలా వస్తుందో అని అనుకున్నా, బట్ పర్లేదు బాగానే వచ్చింది. అందుకు కూడా టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు. ఏదైనా మనం ఫస్ట్ టైం ట్రై చేసిన ప్రసాదం అది సక్సెస్ అయ్యి వచ్చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. కాకపోతే చాలా టైం ఎక్కువ తీసుకుంది ఇదే. చాలా టైం పట్టింది నాకు. అంటే ఫస్ట్ టైం చేయటం వల్ల అసలు టైం మేనేజ్ చేసుకోలేకపోయాను. ఇటు సైడ్ పాప, అటు సైడ్ అది. ఇది నాది సెకండ్ వరలక్ష్మీదేవి వ్రతం. ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అత్తయ్య చేయించారు. సో నాకు అంత బర్త్డే అవ్వలేదు. అత్తయ్య ప్రసాదాలు చూసుకుంటే నేను తల్లి డెకరేషన్ అవన్నీ చేసుకున్నాను. సో నాకు అంత కష్టమేం అనిపించలేదు. సెకండ్ వరలక్ష్మీదేవి వ్రతానికి కరెక్ట్గా పాప 2 days ముందు డెలివరీ అయ్యింది. సో అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాము. మా పాప శ్రావణ మాసంలో పుట్టింది లక్ష్మీదేవి. ఇప్పుడు నేను ఒక్కరిదాన్నే ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అటు సైడ్ పాపను చూసుకుంటూ అటు సైడ్ ఇవి చేసుకుంటూ. ఇంకొకటి ఈ పిల్లలు ఎలా ఉంటారంటే నార్మల్ టైంలో 7-7:30 వరకు లేవరు. అలాంటిది నేను ఏ టైంలో లేస్తే నాతో పాటు లేచి కూర్చుంది. అస్సలు అల్లరి అసలు ఎంత త్వరగా లేచేసిందో. తను కూడా పూజ చేసేస్తామని లేచేసినట్టుంది మేబీ. ఎంత ఇష్టమో జేజీలు అంటే, పూజలు చేయడం అంటే. గారెలు కూడా అయిపోయాయి. ఇటు సైడ్ ఏమో చక్కెర పొంగల్ చేసేసుకుంటున్నా. ఏదో నాకు వచ్చి రాలినట్టుగా అన్నీ ట్రై చేస్తున్నా. ఆ తల్లికి ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అంతే ఇష్టం అన్నట్టుగా. అంతే కదా, మీరేమంటారు? అవును, మీ వరలక్ష్మీదేవి వ్రతం ఎలా అయిందో నాకు కామెంట్ చేయండి. ఎలా మేనేజ్ చేసుకున్నారు టైం అంతా? నాకైతే చాలా టైం తీసుకుందండి. దట్టు మా హస్బెండ్కి లీవ్ లేదు, బీ షిఫ్ట్. అబ్బో, అస్సలు ఇదంతా చేసేసరికి అసలు పూజ ప్రశాంతంగా చేయడానికే టైం లేకుండే. అంతా హడావిడిగా చేసేసుకోవాల్సి వచ్చింది. ఇంక పూజకి లేట్ అయిపోతుందని నేను డెకరేషన్కి వెళ్ళిపోయాను. మా హస్బెండే పులిహోర కలిపేశారు. తర్వాత మందిరం కూడా అలంకరించేసుకుంటున్నా పీటని. ఇలా అష్టదళ ఫ్లవర్ వేసి దాని మీద అమ్మవారిని పెడితే చాలా ఇష్టం అంట. అష్టదళ ఫ్లవర్ దొరుకుతుందేమో అని వెతికాం, కానీ దొరకలేదు. సో అలానే ఫ్లవర్ వేస్తాం కదా అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. ఆ తర్వాత అటు ఇటు కూడా బొట్టులు పెట్టేసుకుంటున్నా. ఆ తల్లిని పెట్టేశాను. పత్తి వస్త్రంతో చేసిన మాలను కూడా వేసేసుకుంటున్నా.
ఫ్లవర్స్ పెట్టేస్తున్నా. అసలు వీడియో ప్రాపర్‌గా తీయడానికి కూడా లేదండి. అసలు మా హస్బెండ్ ఏమో అటు సైడ్ పాపను చూసుకుంటూ అక్కడ పులిహోర కలపడంలో బిజీగా ఉన్నారు. నేనేమో ఇటు సైడ్ ఇది చేసుకుంటూ అసలు తీయలేనట్టుగా తీసుకున్నాము వీడియో. కలశంకి కూడా బొట్లు పెట్టేసి అందు మీద పెట్టేయడానికి రెడీ చేసేస్తున్నా. ఆ కలశంలో వాటర్ వేసి పసుపు, కుంకుమ, ఫ్లవర్ వేసాను. ఇంకా చాలా వేస్తున్నా కానీ నాకు ఆ టైంకి అవే తోచేయి. అసలు ఎంత అనుకున్నా సరే ఆ టైంకి ఏం తోచవు కదండి. నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేశా. ముందంతా ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకున్నా, కానీ ఆ టైంకి మాత్రం అస్సలు ఎంత హరీబరీగా అయిపోయిందో. తల్లి కలశానికి బ్యాంగిల్స్ కూడా వేసేసా. తల్లిని పెట్టినప్పుడు పక్కన వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి పూజించాలంట. తల్లిని ఒక్కరినే పెట్టి పూజించకూడదంట. అంటే నేను కొన్ని తెలుసుకున్నానండి. బాగా అంత ప్రాపర్గా ఏం తెలీదు వచ్చిరన్నట్టుగా. ఇంకా చేస్తూ ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది అని అనుకున్నా. ఇది ఫస్ట్ టైం నేను సింగిల్గానే చేయటం కదా. నెక్స్ట్ ఏనుగు బొమ్మలు పెట్టాలంట. అటు ఇటు ఏనుగు బొమ్మలు పెడితే చాలా మంచిదంట. నా దగ్గర లేవు. సో అప్పుడు ఏం చేయమన్నారంటే అటు సైడ్ ఒక పసుపు కమ్ము, ఇటు సైడ్ ఒక పసుపు కమ్ముకి పసుపు కుంకుమ పెట్టేస్తే అది ఏనుగు లెక్క వస్తుంది అని చెప్పి అన్నారు. ఇది మన ఓవరాల్ పూజ. ఇంకా వ్రతం కూడా చదవటానికి అవ్వలేదండి. ఫోన్లో పంతులు గారు చెప్తారు కదా, దాన్ని బట్టి అలా ఫాలో వెళ్ళిపోయాము. అసలు చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. అందుకే అస్సలు కొంచెం సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే పూజ ఎన్ని డేస్ నుంచో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నా. 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తాం కదండి ఈ పూజ కోసం. అందులో అసలు టైం లేకపోయేసరికి అసలు ఏదోలా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేస్తాం కదా. సో ఈవినింగ్ ప్రశాంతంగా పాపను పడుకోబెట్టేసి ప్రశాంతంగా వ్రతం చదువుకొని అప్పుడు బాగా చేసుకున్నా. ఇక్కడ మా చిట్టి తల్లి కూడా పూజలు చేసేస్తుంది. అసలు పాపని నేను చూసుకోలేదు ఏం చేస్తుందా అని. ఇక్కడ వీడియో చూస్తుంటే అప్పుడు తెలుస్తుంది మా హస్బెండ్ బాగానే మేనేజ్ చేస్తారు అయినా తనని. అన్నీ లాగేయడానికని దిగేస్తుంది. అస్సలు ఇంత అల్లరి కాదు. ఫ్రూట్స్ అన్నీ కావాలంట తీసేసుకుంటుందంట. ఫస్ట్ గణపతిని పూజ చేసి తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజ చేసామండి. అది వీడియోలో ఇంకొక దగ్గరే కెమెరా స్టాండర్డ్గా పెట్టేయడం వల్ల ఏం క్లియర్గా కనిపించలేదు. అక్షింతలు వేసేసి అందరికీ కూడా అక్షింతలు ఇచ్చాము వేయమని చెప్పి. నెక్స్ట్ శారీ పెట్టాం కదా, శారీకి తల్లికి చూపిస్తున్నా. అలా చూపించాలంటే తల్లికి పెడుతున్నట్టుగా. లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నా అమ్మవారికి. ఇదండి ఇలా అయ్యిందండి మా వరలక్ష్మీదేవి వ్రతం. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మవారు ఎంత ముద్దుగా అనిపించారో అసలు. ఇక్కడ నేను చేసిన పాదాలు కూడా పెట్టాను. అసలు భలే అనిపించే ఆ పాదాలు పైన అమ్మవారు. మళ్ళీ ఈవినింగ్ కూడా కథ చదువుకొని పూజ చేసుకొని కలశం కదిపేసాము. గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. ఇంకా అప్పుడు వీడియో తీయలేదు, ప్రశాంతంగా పూజ చేసుకుందామని చెప్పి. ఇలా అయిందండి మా వరలక్ష్మీదేవి వ్రతం. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైనిషాస్ డైరీస్.